బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఇవాళ రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దక్షిణ ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు సముద్ర మట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది. దీంతో ఇవాళ అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం సాయంత్రం 5 గంటల సమయానికి అనంతపురం జిల్లా హుస్సేన్పురంలో 51 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. కడప జిల్లా పెదపనుపల్లిలో 45, చిత్తూరు జిల్లా గంగవరంలో 41.7, అనంతపురం జిల్లా వెన్నపూసపల్లిలో 31.5, కడప జిల్లా ఉప్పలూరులో 29, తొర్రివేములలో 26, పొత్తిపాడులో 26, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 20.5 మిల్లీమీటర్ల వాన పడింది. మరోవైపు ఇవాళ 17 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం కేరళ, దాని పరిసర ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించి ఉన్నాయి. 4-5 రోజుల్లో తమిళనాడులోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనాల కారణంగా రుతుపవనాలు వేగంగా ముందుకు కదులుతున్నాయని అధికారులు వివరించాయి. ఇవాళ రేసపు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.